వ్యాపారస్తులకు శుభవార్త. చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గించాయి. ఈసారి ఏకంగా 58.50 వరకు తగ్గించాయి. జూలై 1 నుంచి తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయి. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ కొత్త రీటైల్ ధర ఇప్పుడు 1665 అయింది. హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ ధర 1886.50కి దిగొచ్చింది. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో ఇబ్బంది పడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్లకు తాజా నిర్ణయం ఉపశమనం కలిగిస్తోంది. కమర్షియల్ సిలిండర్ ధరలు గత కొన్ని నెలలుగా దిగొచ్చాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర జూలై నుంచి 58.50 తగ్గింది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ రీటైల్ ధర 1665 అయితే 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరతో ఎలాంటి మార్పు లేదు. తాజా నిర్ణయంతో వ్యాపారులకు మేలు కలుగుతుంది, కానీ గృహ వినియోగదారులకు ఏమాత్రం ప్రయోజనం లేదు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర తగ్గుదల ధోరణి కనిపిస్తోంది. ఏప్రిల్ నెలలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 41% తగ్గించారు. ఆ తర్వాత మే నెలలో 14.50, జూన్ నెలలో 24 వరకు తగ్గింది. జూలైలోనూ తగ్గించారు. దీంతో గత 4 నెలల్లో కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు మొత్తం ₹138 ఉపశమనం కలిగింది. ఎల్పీజీ పైన ఎక్కువగా ఆధారపడే వాణిజ్య సంస్థల కార్యకలాపాల వ్యయాలను తగ్గించడం ధరల తగ్గింపు లక్ష్యం. మార్జిన్లు తక్కువగా ఉన్న, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న రంగాలలో ఇలాంటి నిర్ణయాలు ప్రభావం చూపుతాయి. వాణిజ్య వినియోగదారులు పదే పదే ఎల్పీజీ ధరలు తగ్గింపుతో ఉపశమనం పొందుతుండగా, గృహ వినియోగ ఎల్పీజీ ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరిగా ఏప్రిల్ 7, 2025 ధర సవరించారు. 14.2 కిలోల సిలిండర్ ధర ₹50 పెరగగా అప్పటి నుంచి అదే రేట్లు స్థిరంగా ఉన్నాయి. జూలై 1, 2025 నాటికి ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలో ₹853, ముంబైలో ₹852.50, కోల్కతా ₹879, హైదరాబాద్లో ₹885, చెన్నైలో ₹868.50, బెంగళూరులో $805గా నమోదవుతున్నాయి. భారతదేశంలో ఎల్పీజీ ధరలు ప్రతి నెల మొదటి తేదీన సవరిస్తున్నారు. ప్రపంచ ముడి చమురుల రేట్లు, విదేశీ మారకపు హెచ్చుతగ్గుల ఆధారాల ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరంగా ఉన్నప్పటికీ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల కంటే కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గించడంపైన ఫోకస్ చేస్తున్నాయి. వాణిజ్య ఎల్పీజీ రేటు డిసెంబర్లో ₹62 పెరిగింది. ఫిబ్రవరిలో కేవలం ₹7 తగ్గింది. అంతర్జాతీయ ఇంధన ధరలు తగ్గడం సేవా రంగాలలో ఆర్థిక పునరుద్ధరణకు మద్దతిస్తాయి.